హాయ్ గైస్, వెల్కమ్ టు ఆరోగ్యమే ఆనందం. ముందుగా సారీ, ఈ మధ్యన ఒక 2 నెలల నుంచి సరిగ్గా వీడియోలు అవి పెట్టట్లేదు. ఎందుకంటే ఇంటి దగ్గర ఉండట్లేదు, నేను బయటికి ఎక్కడికో తిరుగుతున్నాను ఈ మధ్యన. అందుకోసమే ఇక్కడి నుంచి వీక్లీ ఒక వీడియో అప్డేట్ చేస్తూ ఉంటాను ఇక్కడి నుంచి. ఇంకొకటి విషయం ఏంటంటే, ఇప్పుడు నన్ను చూసారుగా, కొంచెం బొక్కులు అవి వచ్చినట్టున్నాయి. ఈ మధ్యన కొంచెం వెయిట్ కూడా గెయిన్ అయ్యాను. ఒక 2 కేజీల దాకా పెరిగానమాట. అప్పుడు ఒక 2 మంత్స్ బ్యాక్ ఏంటంటే 74 అలా ఉండేవాడిని. ఇప్పుడు 76 అలా 77 బిలో ఉన్నానన్నమాట. ఈరోజు స్టిల్ వెయిట్ అది మెయింటెనెన్స్ డేట్లో ఉన్నాను. పెద్దగా ఇబ్బంది లేకుండానే వెళ్తుంది. అందుకే ఈరోజు విషయం ఏంటంటే, లాస్ట్ జనవరిలో నా వెయిట్ వచ్చేసరికి 74 ఉందన్నమాట. ఇప్పుడు ఇప్పుడు డిసెంబర్ దగ్గరికి వచ్చేస్తున్నాం కాబట్టి, నవంబర్ ఎండింగ్ కాబట్టి, అంటే ఆల్మోస్ట్ 11 మంత్స్లో నేను 1 కేజీ 2 కేజీలు మించి పెరగకుండా అదే మెయింటెనెన్స్లో ఈ ఆల్మోస్ట్ 11 మంత్స్ని కన్సిస్టెంట్గా అలాగే మెయింటైన్ చేసుకుంటూ వచ్చాను. నేను ఓవర్ వెయిట్ని యాక్చువల్గా నేనున్న ఓవర్ వెయిట్ ఒక 20-25 కేజీస్ ఓవర్ వెయిట్ని నేను ఒక 4 to 5 మంత్స్లోనే తగ్గిపోయాను. దాని తర్వాత నుంచి ఆల్మోస్ట్ 10 మంత్స్ నుంచి కూడా మెయింటెనెన్స్ డైట్లోనే ఉన్నాను అనమాట. యాక్చువల్గా ఈ మెయింటెనెన్స్ డైట్ అన్నదే కొంచెం టఫ్గా ఉంటుంది మనకి. కొంచెం ఫాలోఅప్ చేసుకుంటూ ఉండాలి. ఎప్పటికప్పుడు ఆలోచించుకుంటూ ఉండాలి. మనం ఈరోజు ఏం తింటున్నాం, ఎంత ప్రోటీన్ తింటున్నాం, ఎంత ఫైబర్ తింటున్నాం, ఎంత ఏదైతే తింటున్నాం అన్నది ఎప్పటికప్పుడు ఆలోచించుకుంటూ ఉండాలి. నేను నా డైట్ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 1.5 year లోపు అవుతుంది. 15 to 16 months అవుతుంది కాబట్టి 16 months అవుతుంది. 16 monthsలో ఏ రోజు కూడా ఆల్మోస్ట్ ఈ డేస్లో ఏ రోజు కూడా 99% ఎప్పుడు కూడా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ని అయితే బ్రేక్ చేయలేదు. మధ్యలో చీటింగ్ డేస్లు ఉన్నాయి. అర్ధరాత్రికి 11కి 12కి కూడా ఫుడ్ తిన్న రోజులు ఉన్నాయి. కొంచెం బయటికి వెళ్ళి వచ్చేటప్పుడు కాన్వర్ట్ పొజిషన్లో తిన్నవి ఉన్నాయి. 11కి 12కి కూడా తిన్నవి ఉన్నాయి. కానీ వెంటనే 99% మళ్ళీ మర్నాడు నేను ఫుడ్ తినాలంటే మినిమం 12 hours గ్యాప్ అయితే కనుక, ఫాస్టింగ్ అయితే కనుక ఖచ్చితంగా మెయింటైన్ చేశాను అనమాట. దాన్ని అయితే మానలేదు. అదైతే మనం ఇంకా ఫండమెంటల్గా మనం జీవించినంతకాలం మినిమం ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అన్నది ఖచ్చితంగా చెయ్యాలి. ఇంకా అలాగే నేను నా షుగర్ ట్యాబ్లెట్స్ ఆపేసి కూడా ఆల్మోస్ట్ 16 months అయిపోయింది. అప్పుడు నుంచి కూడా షుగర్ ట్యాబ్లెట్ లేదు. మధ్యలో కొలెస్ట్రాల్ ట్యాబ్లెట్ ఆపేసి ఒక 6 to 7 months దాకా అయిపోయింది ఆల్రెడీ. అది కూడా కొలెస్ట్రాల్ ట్యాబ్లెట్ కూడా ఫిబ్రవరిలో మానేసినట్టున్నాను అంతే. ఇప్పుడైతే ఏ ట్యాబ్లెట్స్ అవసరం పట్టలేదు మనకి. ప్రతి 2 to 3 monthsకి షుగర్ టెస్ట్ చేయించుకుంటున్నాను నేను. అలాగే 3 months HbA1c కూడా చేయించుకుంటున్నాను. HbA1c వచ్చేసరికి ఇప్పుడు నాన్ డయాబెటిక్లో ఉంది. అంటే 5.3, లాస్ట్ చేయించుకున్నది అయితే కనుక 5.3లో ఉంది. అది కూడా నాన్ డయాబెటిక్లోనే ఉంది. అంతా బాగుంది. హోప్ ఈ వీడియో మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను. ఇక్కడి నుంచి కంటిన్యూషన్గా మీకు వీడియోస్ ఇస్తాను. థ్యాంక్ యూ.